ఒక ఆశీర్వదించబడిన వాడితో మనం ప్రయాణం చేస్తే మనము కూడా ఆశీర్వదించబడుతాం. ఒక దేవునితో నడిచే వ్యక్తితో మనం ప్రయాణం చేస్తే మనము కూడా దేవునితో అడుగులు వేస్తాం. ఒక దీవించబడిన వ్యక్తిని మనం వెంబడిస్తే, ఒక మంచి పిలుపు ఉన్న నాయకుడిని మనం వెంబడిస్తే మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు అనడానికి ఎంత మాత్రము సందేహము లేదు. ఎందుకంటే ఒక పాపిష్టోడుతో సహవాసం చేస్తే కొద్ది రోజుల్లో మనం పాపిష్టి మనుషులుగా తయారైపోతాం. నలుగురు ఫ్రెండ్స్ త్రాగుబోతులు ఉంటే కొద్ది రోజులు నువ్వు త్రాగుబోతుడుగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 6 నెలలు ఒకటితో సహవాసం చేస్తే వీరు వారు అవుతారనే సంగతి మనకు తెలుసు. నువ్వు సహవాసం చేస్తున్న మనుషులు ఎలా ఉంటారో అతి కొద్ది రోజుల్లో నువ్వు కూడా అలాగైపోతావు. అట్లాగనే ఒక ఆశీర్వదించబడిన వ్యక్తితో మనం నడిస్తే మనం ఆశీర్వదించబడతాం. ఒక దర్శనమున్న వాడిని వెంబడిస్తే ఆ దర్శనములో మనం పాలిభాగస్తులం అవుతాం.